2 days గ్రౌండ్ రిపోర్ట్ కోసం మేడారం వెళ్ళడం జరిగింది. మేడారం వెళ్ళే దారిలా గోవిందరావుపేట దాటగానే అక్కడి నుంచి పసరాకి 5 kilometers ఉందనగా ఒక టోల్ ప్లాజా ఉపడింది మిత్రులారా నాకు. మరి మనకు టోల్ ప్లాజా ఎక్కడ ఎదురవుతుంది? ఆత్మకూరు దాటిన తర్వాత నియర్ బై ములుగు దగ్గరకు వచ్చిన తర్వాత మనకు టోల్ అనేది ఎదురవ్వడం జరుగుతుంది. అంతేనే కదా, అది దేనిది? స్టేట్ గవర్నమెంట్ది. దాంట్లో ఇన్కమ్ కట్ అయితే రోడ్ ట్యాక్స్ పడుతుంది కదా, మన రోడ్డు వినియోగించుకున్నందుకు ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో కొత్తగా ఒక టోల్ ప్లాజా ఏర్పడింది పసరాకి ఇంకో 5 kilometers ఉందనగా. ఎవరిది మరి అది? ఆడ కార్లో వెళ్తే డబ్బులు కట్ అవుతాయట. మరి దేనికోసం కట్ అవుతున్నాయని అక్కడ ఉన్న అధికారులను అడిగితే వాళ్ళు అంటున్నారు ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడం కోసము ఈ విధంగా మంది దగ్గర నుంచి సొమ్ము కలెక్ట్ చేస్తున్నామని చెప్తున్నాడు. మరి ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయాలంటే ఆ ఫారెస్ట్కు సంబంధం లేని ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుడు కరెక్టా? ముక్కు పిండి వేరే దారి లేదు అక్కడి నుంచి వెళ్ళడానికి. అదే దారిలో సడన్ బ్రేకులు వచ్చిన తర్వాత ఆడ చిన్న టోల్ ప్లాజా ఉంటుంది, లటక్కున ఇట్లా అనగానే లటక్కున పైసలు కట్ అయిపోతుంటాయి మన యొక్క ఫాస్ట్ ట్యాగ్ నుంచి. ఆ యొక్క సిస్టాన్ని ఇన్స్టాల్మెంట్ చేసిర్రు అక్కడ. దేనికోసం? అది అటవీ డెవలప్మెంట్ కార్యక్రమం కోసం ఇది పెట్టామనుకుంటూ పక్కనే రాసి ఉంటుంది. దీని మీద గతంలో కొన్ని నెలల క్రితం కూడా ధర్నాలు కూడా జరిగినాయి. ఇది ఇల్లీగలు, ఇది చేసుడు కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అనుకుంటూ సిపిఎం పార్టీ కూడా దీని మీద ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయినా కూడా అది అక్కడే ఉంచారు. మరి ఆ కట్ అవుతున్న డబ్బులు ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి? మంత్రి సీతక్క గారి అకౌంట్లో పోతున్నాయా లేకుంటే ప్రభుత్వ అకౌంట్లో పోతున్నాయా? ప్రభుత్వ అకౌంట్లో అయితే పోతుంది నాకు తెలిసి. ఎట్లా పోతుంది? అది పెద్ద టోల్ ప్లాజా ఉందని అట్లీస్ట్ ఒక గేట్ అన్నా పెట్టాలి కదా. 2 దుంబాలో పిల్లర్లో ఏదో ఒకటి పెట్టి మరి 2 పుల్లలు పెట్టి ఆ పుల్లలు కూడా పైసలు కట్ చేసే ఆ ఫాస్ట్ ట్యాగ్ మనీ రీడింగ్ చేసుకునేది ఒకటి పెట్టేస్తే అది ఏ గవర్నమెంట్కు? అటవీ శాఖ ఏం చేస్తుంది? మరి ఒక మాట చెప్తున్నా, అటవీ శాఖను డెవలప్మెంట్ చేయాలంటే అటవీ శాఖ డబ్బులు ఎడిపోతున్నాయి. ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్లు కావచ్చు, ఈరోజు అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళ ప్రాంతంలో రాదా అది? దీని మీద విచారణ జరగదా? రాష్ట్ర విజిలెన్స్ వేయరా దీని మీద? అరే నిన్న హైలైట్ తెలుసా, ఇట్లా కార్లో వస్తుంటే చాలు లటక్కుని ఆపిండు. దేనికోసమే అంటే అడవులు అభివృద్ధి చేసుకోవడం కోసం సార్ అంటే బిచ్చం వేసుకున్నట్టు ఉంది ఇది. ఆ టోల్ పెట్టుకుని ఎందుకు? మరి కారు ఆపి 100 రూపాయలైనా చేతులు జారపండి. 100 కాదు 1000 రూపాయలు ఇస్తాడు. ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే దాతలు 10,000 ఇస్తారు. దానికన్నా అద్భుతం అయిపోయింది. ఇల్లీగల్గా పెట్టిరు దాన్ని. ఇల్లీగల్గా పెట్టి ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం తీసిన వీడియోని ఒకసారి చూసుకోండి. క్లారిటీ లేకపోయినా ఒకసారి ఈ వ్యవహారం చూడండి. ఇదే అది చూడండి. నేను చెప్పిన మనీ కట్ చేసుకుని టోల్ ప్లాజా కదే ఎంత చక్కగా నిర్మించారో చూసండి. అగో ఆ విధంగా అలా గిట్లయితే ఎట్లా మిత్రులారా? మంత్రి సీతక్క గారు చిన్న రోడ్లు వేసి స్కాములు చేస్తున్నారు అనుకున్నా. ఈ విధమైన స్కామ్ కూడా ఇది పెద్ద స్కామ్, చిన్న స్కామ్ కాదు. ఇది చిన్న స్కామ్ కాదు, అతి పెద్ద స్కామ్ ఇది. ఈరోజు ఎన్ని ప్లాజా ఒకసారి 7 నగర అడవుల్ని సందర్శించడానికి ఎవరైనా టూరిస్ట్ వస్తారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినప్పుడు ఒక టోల్ ప్లాజా కాడ ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు కట్ అయితే, దిగినప్పుడు మళ్ళీ కట్ అయితే, కొంచెం ముందుకు రాగానే ఘట్కేసర్ దగ్గర అక్కడ కట్ట ఊడే, మళ్ళీ స్టేషన్ కనుపూర్ ఇంకో 1 kilometer ఉందనగా ఆడ కట్ట ఊడే, మళ్ళీ ఆడ నుంచి సీదా 7 నగరం దగ్గరలో పోతుండే ములుగు ఎంట్రెన్స్ దగ్గర ఉంటే ఆడ కట్ట ఊడే. ఇక వాడు చూడడానికి పోవాలన్నా, రోడ్ ట్యాక్సులు పే చేయడానికి పోవాలన్నా, దేనికోసం పోవాలి? అన్నిలో నుంచి అడవులకు వచ్చే వ్యూ చూసుకుందామో పోతా అంటే ఆడికి కూడా డబ్బులు కట్ చేసే కార్యక్రమాలు. ఎంత ఘోరం అంటే మరి దీన్ని కదా అనేది స్కామ్ అని మరి ఏ మీడియా ఛానల్కి దొరకట్లేదా? ఈ కళ్ళలకు అవ్వట్లేదా? కళ్ళలో మొర్రంగడ్డ వేసుకొని విన్నారా? చెవుల్లో దగ్గర కంకర్రాలు వేసుకొని ఉన్నారా? మీడియా ఛానల్ వాళ్ళు మంత్రుల యొక్క సంసారాలలో లేకుంటే మాజీ మంత్రుల యొక్క సంసారాల్లో వేలు పెట్టడానికే ఉన్నారా? ఇట్లాంటి వాటిని బయట తీసే కార్యక్రమాలు ఏం లేవా? మొన్నటికి మొన్న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఏదో వ్యవహారం నడిపించిర్రని ఎన్టీవీ జర్నలిస్ట్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేసిర్రు. మరి ఏబిఆర్ రాధాకృష్ణ మీద ఎందుకు వేయాలి? మరి ఇట్లాంటి రాష్ట్రంతో సంబంధం లేకుండా ఉండే ఈ యొక్క టోల్ ప్లాజాల గురించి మీరు ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు తిరగలేపట్లేదు? వీటి మీద ఎందుకు మీరు ఫోకస్ పెట్టలేదు? సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ జర్నలిస్ట్కే వర్తిస్తుందా? ఇట్లాంటి వాళ్ళకి వర్తించదా? వాళ్ళు ఎప్పుడో పోలీసు వాళ్ళు కానీ సైబర్ డిపార్ట్మెంట్ కానీ దొంగల్ని పట్టుడు లంగల్ని పట్టుడు ఎప్పుడో వదిలేసిర్రు. ఇప్పుడు దీని మీద మాట్లాడడానికి నాకు రేపు దీని మీద కేసు కూడా కావచ్చు. నాకు ఇది కేసు కూడా కావచ్చు నా మీద. దీంట్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన ముచ్చట కూడా లేదు. దాని సిపి ఆధ్వర్యంలో మంచిగా మీటింగ్లు పెడతారు. అట్నెట్లా మాట్లాడతాడు? గుంజుకోరండి, ఏ బొక్కలో ఉన్నా గుంజుకోరండి, ఏ తొండలో జోరినా గుంజుకొని రండి అనుకుని నా మీద పెద్ద పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయినట్టు సిపి లెవెల్లో మీటింగ్ పెట్టి ఎస్పీలను కూర్చోబెట్టి ఏఎస్ఐలను సాగదీసి ఎస్ఐల్ని ముందుకు నడిపించి
అరే ఏమి వ్యవహారాలు చెప్పండి, సీత గారు చెప్పాలి. ఈ కట్ అయిన డబ్బులు ఎవరి అకౌంట్లో పోతున్నాయి చెప్పాలి. దీనికి మీరు రెస్పాండ్ కావాలి. మరి మీరు తప్పు చేయకుంటే ఇట్లాంటి ప్లాజా ఎక్కడిది? మరి ఇది కొత్త ప్లాజా ఎక్కడిది? టూరిజం డెవలప్మెంట్ చేయడానికి మీరెవరు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదా? దానికోసం ఐఎఫ్ఎస్ అని ఒకటి ఉంటుంది కదా, వాళ్ళెటు పోయిర్రు? వాళ్ళు పెట్టాలి కదా. వాళ్ళు లేదు, వీళ్ళు లేరు, ఏ అధికారులు ఉండరు. పేరుకు మాత్రము యాడ్ నుంచి కూడా వీక్కొని వచ్చారు. మరి అది కట్ చేసుడు అట్లా ఇయ్యరు కదా లెక్కన. ములుక్కాడ ఒకటి వీక్కొని వచ్చిర్రే, ఆడ ఉండేటిది తీసుకొచ్చాడు, ఆ కట్టకి ఎలాడ తీసిర్రు. ఎలాడ తీసి వచ్చిపోయేటోళ్లకు ఇక డబ్బులు కట్ అవుతున్నాయి. గట్టి కడుగును. ఈసారి ఎవరైనా ఎడ్నగరం పోయేటోళ్ళు, జాతరకు పోయేటోళ్ళు కానీ, లేకుంటే ఎవరైనా టూరిజం విజిట్ చేద్దాం, లక్నవరం కానీ, రామప్ప కానీ, అటు నుంచి కొంగాల వాటర్ ఫాల్స్, అదేవిధంగా మైతాపురం వాటర్ ఫాల్స్, భొగత వాటర్ ఫాల్స్, వెంకటాపురం చూసేటోళ్ళు ఎవరైనా సరే ఈ టోల్ ఎందుకండి అని ఒక్కటి అడగండి. లేదు సార్ సీతక్క అకౌంట్ ఖాళీగా ఉందట, అకౌంట్ నింపడానికి ప్రతి ఒక్కరు దాతలు సహాయం చేయాలన్నట్టుగా చెప్తారు అక్కడ ఉన్నోళ్ళు. మంది దగ్గర పైసలు కూడా ఏంది నాకు అర్థం కావట్లేదు. ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి ఎట్లుందంటే, మీరు కొంచెం ఫారెస్ట్ లోపలికి పోండి, 100 ఎకరాలు 50 ఎకరాలు అడవులు లేకుండా మొత్తం కొట్టేసిర్రు. ఈ ఫారెస్ట్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, వెనుక నుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు, ముందు నుంచి సీమ కూడా పోవద్దు. రోడ్డు మీద ఒక కర్ర ముక్క నిరుస్తే అది రూల్స్ కాదు, పదా కర్రను ముట్టుకున్నందుకు జైలు అని రాస్తారు. కానీ అడవి లోపల పోయి వాళ్ళు కర్రలు కొడుతున్న వారని ఆపరు. ఇట్లాంటి రోడ్డు మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాటిని ఆపే దమ్ము లేదు. అడవి ఎక్కడుంది ఆడ? ఒకవైపు ఏమో నరుకుడు, ఇంకోవైపు ఏమో కాల్సుడు, మరోవైపు నుంచేమో ఇట్లాంటి వసూళ్ళు. సో రాష్ట్ర ప్రభుత్వం గంతలు కట్టుకుందా, ఏం చేస్తుంది అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని ఎందుకు బయటకు తీసుకోలేరు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న అందరూ హిడ్మా చనిపోయినప్పుడు అదే రూట్ నుంచి ప్రతి ఒక్కరు పోయిర్రు. మరి ఈ విషయాన్ని ఎందుకు గమనించలేదు ప్రతి ఒక్కరు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రతి ఒక్కరు వెళ్ళిర్రు ఆడికి. ఇదొక్కటి చిన్నది బయటకు తీయాలి. ఇట్లాంటి సీతక్క గారు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారో ప్రజలకు చూపెట్టాలి. లాక్డౌన్లో మోస్ట్లీ వైరల్ అయిన వీడియోస్కి ఈరోజు మేడం గారు చేస్తున్న గొప్ప అక్రమ సంపాదనలు గీయే. ఎవరైనా 30 లక్షలు 60 లక్షలు పెట్టి ఒక రోడ్డు నిర్మిస్తే మొర్రం దొరకదా అండి? నాకు అర్థం కావట్లేదు. ఆ అడవుల్లో మొర్రం దొరకదా? కంకర్రాళ్ళు దొరకలేదా? సిమెంట్ దొరకలేదా? మోరీలు దొరకలేదా? ఇంజనీర్ చచ్చిండా, లేకుంటే కాంట్రాక్టు ఊరు వదిలి పారిపోయిండా? నాకు అర్థం కావట్లేదు. కింద మొత్తం ఇసుక ఇట్లా లేపి పెట్టిర్రు, దాని మీద ఇంత మట్టి పెట్టిర్రు, దానికి 60 లక్షల శాంక్షన్ ఎస్టిమేషన్ పెట్టేసిర్రు. ఇంకోటి వినండి, మేడారం జాతర అదొక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్కి ప్రతి సూర్య కిరణాలు ఏ విధంగా ఉంటాయో అన్ని రోడ్లు ఉన్నాయి మేడారం జాతరకి రావడానికి. అయితే గవర్నమెంట్ ఏం చేసింది, టోటల్ 251 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసింది సమ్మక్క సారక్క జాతర డెవలప్మెంట్ కోసం. అన్ని డెవలప్మెంట్ పోను రోడ్లకు వచ్చేసి 101 కోటి రూపాయలు ఎస్టిమేట్ చేయడం జరిగింది. మరి ఎస్టిమేట్ చేసినప్పుడు ఆ సర్క్యులర్ రిలీజ్ చేసినప్పుడు దాని తగ్గట్టుగానే ఇటు రోడ్ ఉందా, అటు రోడ్ ఉందా, మట్టి రోడ్ ఉందా, బీటీ రోడ్ వేయాలా, సీసీ రోడ్ వేయాలా, లేకుంటే మొర్ర రోడ్ వేయాలా అనేది అక్కడ ఉన్న అధికారులతోటి మంత్రి సీతక్క గారు చర్చించి రోడ్లు వేసే కార్యక్రమాలు చేయాలి. కథం ఈ రోడ్డు పడలేదా, కథం 50 లక్షలు వేసేసి 2 లారీలు మొత్తం దుబ్బనిట్లో గుమ్మరించుకుంటూ పోండి, కథం అయిపోయింది అభివృద్ధి. 50 లక్షల రోడ్డు అని రాసేద్దాం, కథం దాంట్లో సగం మీరు తీసుకోండి, సగం నేను తీసుకుంటా. ఎంత అవినీతి అంటే, సమ్మక్క సారలక్క క్షమిస్తారా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే? భక్తులకు అంతరాయం కలిగిస్తే ప్రభుత్వం ఇంత వెచ్చించిన డబ్బులను వృధా చేస్తున్నందుకు ఆ యొక్క వరదేవతలు క్షమిస్తారా? ఏ విధంగా క్షమిస్తారు? ఏమన్నా అంటే డబ్బుల్ని బొమ్మల్లో వేసి బొమ్మల్లో ఖర్చు పెట్టి, అబ్బో అక్కడ ఎంత పెద్ద స్కామ్ అంటే అడిగేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళని కొట్టుడే. చిన్న పిల్లోడు రమేష్ అనే అబ్బాయి ఇందిరమ్మ ఇండ్ల గురించి వాట్సాప్లో ఒక్క వీడియో పెడితే రాత్రికి రాత్రి బెదిరిస్తే అబ్బాయి తట్టుకోలేక చనిపోయిండు. ప్రతి పాపం వెంటాడుతుంది. ఇంత ప్రజల్ని మోసం చేసుకుంటూ కొన్ని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న కూడా భగవంతుడు ఎప్పుడు వదలడు. కర్మ ఎనీ టైం వెంటాడుతూనే ఉంటుంది.